ఫ్రెండ్స్ ఇదిగోండి జల చేప. ఇంత దారుగా ఉంటే ఇది పట్టుకోవడం చాలా డేంజర్. ఫ్రెండ్స్ పట్టుకోవడం తప్పండి, జస్ట్ లో మిస్ ఇది. రెండు తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. ఈరోజు రాత్రి 3 గంటలకైతే వల వేయడానికి వచ్చాము. అయితే వేసాము. మరి చేపలు ఎలా ఉంటాయని తర్వాత మీకైతే వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. మరి చీకట్లో ఉన్నాం కాబట్టి మరి ఎక్కువగా అయితే వీడియో చేయలేకపోతున్నా. మరి ఎందుకంటే వల కూడా చీకట్లో వేస్తాను కాబట్టి కాస్త మేము అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని వల వేసేటప్పుడు మీకు చూపించలేకపోతున్నా. చేపలు వచ్చి వల ఎత్తేటప్పుడు మాత్రం మీకైతే వీడియో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ మరి అయితే రాత్రి అయితే వల వేసాము. మరి చీకట్లో వల ఎత్తలేదు. మరి కొంచెం పగలైంది కదా, మీరు ఇప్పుడైతే వల ఎత్తాను ఫ్రెండ్స్. మరి అయితే వల ఎత్తడం మొదలు పెట్టాము. ఏమైనా చేపలు ఉంటే మీకైతే చూపిస్తాను చూడండి. మన వల్ల ఏమైనా చేపలు కూడా ఉంటాయి. అదిగోండి చేపలు అయితే కనిపిస్తున్నాయి మన వాళ్ళు. కృష్ణ తప్పించుకుంటా. మీరు మొట్టమొదటిసారిగా ఈ వీడియోని చూసినట్లయితే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో గురించి ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మరి మొత్తానికైతే మేము ఇంకా మా వాళ్ళలో పడినటువంటి ఈ చేపని ఎలా తప్పిస్తామో చూడండి. ఇంకా ఇటువంటి చేపలు చాలా ఉన్నాయి. చేప అయితే తప్పిస్తున్నాను. దీనికైతే కొన్ని ప్రమాదకరమైన ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు తీసేయాలి ముందు. ఇగోండి ముళ్ళు చూడండి ఎంత దారుగా ఉందో చూపిస్తాను. ఇంత దారుగా ఉంటే ఇది పట్టుకోవడం చాలా డేంజర్. గుచ్చిందంటే మరి ఇంకా దేనికి పనికిరాం. గుచ్చిందే. ఇదిగోండి జల చేప. చేపని అయితే తప్పించాం. ఇలాంటి చేపలు ఇంకా ఉన్నాయి. మరి తప్పించిన ఈ చేపని మరి సింకంలో అయితే వేస్తున్నాము. మేమైతే ఎట్టకేలకు చేపలు మెల్లగా వాళ్ళ నుంచి తప్పిస్తున్నాము. మీరు కూడా మాలా ఎప్పుడైనా ఏదైనా ఏరులో కానీ ఇంకెక్కడైనా సరే మీరు వల వేస్తే మీరు ఇటువంటి చేపలు మీరు పట్టినట్టయితే ఫ్రెండ్స్ మరి మీ అనుభవం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇటువంటి చేపలు మీరు ఎప్పుడైనా తిన్నారా? ఈ జల చేపలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు నేను ఎంత జాగ్రత్తగా చేపలను మెల్లగా వాళ్ళ నుంచి తప్పిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇలా చూసి మీరు కూడా మీ దగ్గరలోని ఏర్లో నాలా వాల్ చేసి చేపలు పట్టండి. మీరు పట్టి కూడా నాలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ గురించి నేనైతే మరి వెయిట్ చేస్తూ ఉంటాను. మరి మన వీడియో కంటిన్యూ అవుతుంది. ఈ చేపను మెల్లగా తప్పిస్తున్నాను. కంగారు పడి దీని మీద చేతులు వేస్తే మాత్రం ఇంకా చేతికి కారం పడుతుంది వాళ్ళకి. రెండో చేప మనం వల్ల తప్పించింది. మరి ఈ చేపను కూడా ఈ సంచులు అయితే వేస్తున్నాము. వస్తుంది ఫ్రెండ్స్. అది కొంచెం చూడండి, ఇంకొక భారీ చేప ఉంది. అది కూడా జల చేప అనుకుంటాను. చూడడానికి అయితే చాలా పెద్దదిగా ఉంది. అది కూడా కాస్త పెద్ద చేపనే. దాన్ని మెట్ట చేప ఉంది. చేప ఉంది చూడండి, భలే ఉంది చేప. చూడండి ఇదేంటి చేప దగ్గరలో ఉన్నది బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా మాలా చేపలు పట్టాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్ మరి మీరు కూడా పట్టొచ్చు సింపుల్గా ఇటువంటి వాళ్ళతో. మరి మీకు వల కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీకైతే ఖచ్చితంగా నేను కొరియర్లో వాళ్ళైతే పంపించగలను. ఈ వల కాదు ఫ్రెండ్స్, మరి కొత్త వాళ్ళైతే పంపిస్తాను. మరి ఈ కొత్త వాళ్ళకి అయ్యే ఛార్జ్ పెద్ద ఎక్కువగా అయితే ఉండదు. జస్ట్ 2500 నుంచి 3000 మధ్యలో ఈజీగా ఇటువంటి వల అయితే మీరు తయారు చేయవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ వల అయితే మీరు తయారు చేయలేరు కాబట్టి నేనే డైరెక్ట్గా లేబర్ పెట్టి ఈ వాళ్ళని అయితే తయారు చేయించి మీ అడ్రస్కి అయితే డైరెక్ట్గా పంపిస్తాను ఫ్రెండ్స్. మరి ఈ వాళ్ళతో మీరు సింపుల్గా చేపలు అయితే పట్టొచ్చు మీ ఏరియాలో ఫ్రెండ్స్. మరి మీరు ఎలా చేపలు పట్టాలని చెప్పి వీడియో కొత్త చూపిస్తాను. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ముందుగా
కొరమేన్ అంటారు. ఫ్రెండ్స్ పట్టుకోకుండా తప్పింది, జస్ట్లో మిస్. ఇది చూడండి, ఇది ఎట్లా ఉందో. ఇలాగ ఉంది. చూడడానికి చాలా ప్రమాదకరంగా ఉంది. ఏదో అవతార సినిమాలు చూపించిన చేపలాగా. కింద పైన చూపిస్తాను చూడండి చేపకి. దీని నోరు ఎంత పెద్దగా ఉంది చూడండి. దీని నోరు చూడండి ఎంత పెద్దదో. ఆధారం చూడ. ఇవాళ తినగా అయింది. జారుగా ఉంది. చాలా జారుగా ఉంది. చూస్తున్నావా ఏ చేపలు వీడెత్తి బాగుంటుంది. చేప వచ్చిన ప్రతిసారి మొదట ఎప్పుడులాగే ఈ ముళ్ళులే తెరసాలేనా చేప అరిచింది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ చేప బాగా వలకి మొలపెట్టేస్తుంది. ఇలాంటప్పుడు కాస్త ఏంటంటే చేపను తప్పించడం లేట్ అవుతుంది. మనం ఖచ్చితంగా చేప చాలా జాగ్రత్తగా తప్పించాలి, లేదంటే మనకున్న ఈ వల డ్యామేజ్ అవుతుంది. వల డ్యామేజ్ అయితే నెక్స్ట్ టైం ఏంటంటే ఈ వలకి మనకి సరిగ్గా చేపలు దొరకవు అనమాట. అందుకే కాస్త జాగ్రత్తగా చేపను ఏంటంటే వల నుంచి తప్పించాలి. మరీ కంగారు పడి ఈ వల ఏంటంటే ఎలా పడితే అలా లాగామంటే అంటే కన్నాలు పడిపోద్ది. నెక్స్ట్ టైం ఇంకా మనకి ఈ వల వేస్ట్ అయిపోద్ది. అది ఇందాక ఈడ్చాను కదా వల చేపలు ఇటు లేపు కానీ ఏడ్చగానే కనీసం ఇవన్నీ ఉన్నావు. గల్లావారు గేటింగ్ తెలియదు. వాడికి షాప్ లేదు, వాడికి బిల్లు అది షాప్ లేదు. అక్కడ మీరు కనబడుతుంది. నువ్వు తెరంలో కనబడుతున్నావు. బాగుంటుంది. వస్త్రం ఉన్నాయి ఇంకా అన్ని ఎలాంటి చేపలేని మనకు ప్రస్తుతానికి దొరికేవి. మన అదృష్టం ఈరోజు పెద్దగా బాగోలేదు. ఇంకా మంచి మంచి చేపలు అయితే పెరిగి దొరకలేదు. మనకి ఈ చేపలు అయితే దొరికాయి. అయినా ప్రస్తుతానికి చేపలు అడ్జస్ట్ అవుతున్నా. ప్రతిసారి దీన్ని తప్పించేటప్పుడు ఒళ్ళు కాస్త దగ్గరెట్టుకొని అయితే తప్పించాలి ఫ్రెండ్స్. ఇప్పుడే జస్ట్ మిస్ అయింది. నాకైతే చేప గుచ్చే అవకాశం అయితే ఏర్పడింది. కొంచెంలో తప్పించుకున్నా. ఇది ఆల్రెడీ గుడ్లు పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ సీజన్లో ఎక్కువ గుడ్లు పెడతాయి చేపలు. మరి ఇది గుడ్లు పెట్టినట్టే కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ మార్చి ఏప్రిల్ మేలో చేపలు అయితే గుడ్లు పెడతాయి. మరి మ్యాక్సిమం ఈ చేప అయితే గుడ్డు పెట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే దీని గుడ్డు పెద్దగా ఎత్తులేదంటే ఖచ్చితంగా ఇది ఆల్రెడీ గుడ్లు పెట్టేసినట్టే లెక్క.
రాత్రి మీ ఇద్దరే ఉన్నారు ఇక్కడ. ఏటి పట్టేసి చేపలు ఎన్నో పొడి చెత్తలు ఏంటంటే చేపల పొడి చెత్త అంత బాగుంటుందా? చేపలు పట్టుకుని రావాల్సిన తగిలితే మంచి కూర అయితే. ఫ్రెండ్స్ మరి ఇలా కంటిన్యూగా చేపలు ఇలా వాళ్ళ నుంచి తప్పిస్తూనే ఉన్నాం. మరి తప్పిస్తున్న కొద్ది చేపలు ఇంకా వాళ్ళ ఉన్నాయి కాబట్టి మరి ఇంకా మరింత లేట్ అయ్యే అవకాశం అయితే మనకు ఉంది. మరి లేట్ అయితే కొద్ది ఏవకని 3 గంటలకు వచ్చాం, వీలైన తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని అయితే చూస్తున్నాం. మరి ఎలా అయితే లేట్ అవుద్దని చెప్పి మొత్తం వల మొత్తం లాగేసి చేపలతో సహా జాగ్రత్తగా తీసుకొని వేరే సరైన ప్లేస్లోకి వెళ్ళి ఇంకా మెల్లగా ఒక్కొక్క చేపని తప్పించాలి. ఫ్రెండ్స్ మరి వల్ల ఆగుతున్న కొద్దీ ఇంకా వల్ల చేపలు అయితే వస్తున్నాయి. మీరు చూడండి ఇలా ఇంకా వల్ల చేపలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ వల లో కాస్ట్లో సింపుల్గా చేయొచ్చు. మినిమం అంటే కూల్తో సహా మినిమం 2500 3000తో ఈ వల అయితే సింపుల్గా తయారు చేసేవచ్చు. ఫ్రెండ్స్ మీకు కూడా ఇటువంటి వల కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకైతే వాళ్ళు తయారు చేసి మీకు కూడా కొరియర్లో ఇటువంటి వల అయితే పంపిస్తాను. సో ఫ్రెండ్స్ మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా మొత్తానికైతే మెల్లగా వల అయితే ఇస్తాం. మరి సింకలో కొన్ని చేపలు అయితే ఉన్నాయి. మరి ఈ చేపలను మెల్లగా తీసుకుని నీటిలో ముంచి వేరే ప్లేస్కి అయితే తీసుకువెళ్తాను. ఓకే ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మనం తెచ్చిన చేపలని మెల్లగా ఈ కింద అయితే వంపుతానో చూడండి. మన వాళ్ళకి పడిన చేపలు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇంకా మరికొన్ని చేపలు అయితే ఉన్నాయి ఇంకా వాళ్ళు. ఇంకా అవన్నీ తప్పించినప్పటికి ఇంకా లేట్ అవుతుందని సింపుల్గా షార్ట్కట్లో ఈ చేపలు అయితే మీకు చూపిస్తున్నా. సో మిగతా చేపలు వాళ్ళ నుంచి తప్పించిన తర్వాత ఇంకా ఇంటికి అయితే పట్టుకు వెళ్తాను. చిన్న చేపలు పెద్ద చేపలు సపరేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చేపలు ఇంకా బతికే ఉన్నాయి. ఈ చేపలు తొందరగా చనిపోవు. గంటల తరబడి ఈ చేపలు నీటి అడుగు భాగంలో ఫ్రెండ్స్ మరి ఉండగలవు. మరి ఈ చేపలకు ఉన్నటువంటి స్పెషల్ డిజైన్ ఏంటంటే మొప్పలు ఏంటంటే నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఇవి సింపుల్గా లాక్కొని ఎంతసేపు అయినా సరే నీటిలోనే ఉండగలవు. ఈ ఒక్క చేపలకు మాత్రం స్పెషల్ పవర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇటువంటి వల కావాలంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే వల పంపిస్తాను కొరియర్లో. ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మరి చేపలను అయితే మా సింకంలో ఎత్తేస్తాను. ఈ జల చేపలు ఫ్రెండ్స్ మరి మంచినీటి చేపలు కాబట్టి చాలా వరకు టేస్టీగా ఉంటాయి. ఈ జల చేపలు సముద్రం చేపతో పోలిస్తే మాత్రం ఈ చెరువు చేప జల అనేది చాలా రుచిగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ చేపను తినండి, ట్రై చేయండి. ఇటువంటి చేపలు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి చాలా రేర్గా దొరుకుతాయి మార్కెట్లో ఫ్రెండ్స్. మరి ఈ చేపలు మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ చేపలకి ఏంటంటే పిల్లలకు ఉన్నటువంటి మేసాలుగా పొడవైన మేసాలు ఉంటాయి చూడండి. ఇగోండి మేసాలు, ప్రతి చేపకు మేసాలు ఉన్నాయి. మేసాలతో సహా మేమైతే వల్లేస్తాం. ఇటువంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై భారత్, జై హింద్.